హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను కిచెన్తో స్టార్ట్ చేస్తున్నాను, అది కూడా క్లీనింగ్ అనమాట. సో నేను మిట్టు పాప్కార్న్ చేసుకున్నాడు, ఇందులోని పాప్కార్న్ వాడి చేసేసుకుంటున్నాడు అనమాట. అండ్ క్లీనింగ్ అయితే నేను ఇలా సోప్ పట్టించాను మొత్తంకి. దీనికి ఒక్కొక్కటి అలా ఖాళీ చేసుకునే లోపు అది కొంచెం నానుతుంది కదా, సో గ్రీజ్ అవంతా ఉంటాయి కదా మనకి. అండ్ ఆఫ్టర్ క్లీనింగ్ అయితే ఇది నేను మొత్తం క్లీనింగ్ అయితే చూపించడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఈ మధ్య, ఎందుకంటే మీరు అదే చేసుకుంటారు, నేను అదే చేసుకుంటానని చెప్పేసి. సో బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తున్నాను అనమాట. మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. తిరుపతి వెళ్తున్నాం అన్నాను కదా, సో ఊరు వెళ్ళే ముందు మొత్తం క్లీన్ చేసుకుంటాను అనమాట. వచ్చిన వెంటనే ఇరిటేటింగ్గా మెస్సీగా ఉండకుండా పీస్ఫుల్గా ఉండేదానికి. సో మొత్తం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత టీ చేసుకున్నాను. ఇది స్లిమ్డ్ మిల్క్తోనే చేసుకున్నాను, షుగర్ ఏం లేకుండా అల్లం వేసుకొని చేసుకున్నాను. కొంచెం తలనొప్పిగా అనిపిస్తుంది అనమాట, క్లీనింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా దాని మీద టీ చేసుకున్నాను. ఆ తర్వాత మిట్టు బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవన్నీ రొటీన్ ఉంటూనే ఉంటాయి. తర్వాత ఈరోజు నేను షార్ట్ పెట్టాను కదా మార్నింగ్, వ్యాలంటైన్స్ డేకి నేను ప్రవీణ్ కోసం గిఫ్ట్ తీసుకున్నాను అని చెప్పేసి నేను వెండి షాప్కి వచ్చేసాను అనమాట. సో నేను ఫస్ట్ టైం అనుకుంటా గోల్డ్ షాప్కి ఆర్ వెండి షాప్, జ్యువెలరీ షాప్కి వచ్చడం నేను ఒకదాన్ని ఫస్ట్ టైం అనుకుంటా. సో ఇక్కడైతే నేను ఇలాంటి బ్రేస్లెట్స్ చూశాను, బట్ ఇలాంటి బ్రేస్లెట్స్ ఎందుకో నాకు నచ్చలేదనమాట. బ్రేస్లెట్ తీసుకుందాం అనుకున్నాను ఫస్ట్ ప్రవీణ్కి, అది కూడా వెండిలోనే. అండ్ నేను నా దగ్గర ఉన్న నా పట్టీలు ఉన్నాయి కదా, పాత పట్టీలు, అవి ఇచ్చేసి కొత్త పట్టీలు తీసుకుందాం అనుకున్నాను. బట్ నాకు మోడల్స్ అంత నచ్చలేదన్నమాట. ఓకే ఓకే అనిపించే. నావి వచ్చేసి పత్తులాలు అనమాట, పెద్ద పట్టీలు ఉంటాయి నాకు ఫస్ట్ నుంచి అలా అలవాటు, పెళ్ళికి ముందు నుంచి అలవాటు అనమాట, చిన్నప్పటి నుంచి పెద్ద పట్టీలు పెట్టుకోవడం. చిన్నవి ఎందుకో నాకు అంత ఆనవు, అండ్ ఆల్సో పెట్టుకున్నట్టు కూడా ఉండదన్నమాట, కొంచెం బరువుగా ఉండాలి చిన్నది నాకు. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం సన్నవి ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ నాకు అంతగా నచ్చలేదు. అండ్ ఫైనల్గా అయితే ప్రవీణ్కి అయితే ఒక కడియం లాంటిది తీసుకున్నాను, బ్రేస్లెట్ తీసుకోలేదు. బ్రేస్లెట్ ఏంటంటే మన గోల్డే బాగుంటుంది, బట్ గోల్డ్కి వచ్చేసి ప్రవీణ్కి ఆల్రెడీ 3 బ్రేస్లెట్లు ఉన్నాయన్నమాట గోల్డ్వి. అందుకని డైలీ వేర్ కోసం వెండి తీసుకుందాం అనుకున్నాను, అందుకని ఇలాగా ఒక కడియం తీసుకున్నాను, చూపిస్తాను నేను వీడియోలో. బిట్టు అయితే ఇలాగ ఈ మధ్య క్రికెట్ బ్యాట్ కొనిపించుకున్నాడు మన బర్త్డేకి. సో ఇలా బాల్ సాక్స్ కట్టి ప్రవీణ్ ఇలా పెట్టారు, ఎందుకంటే వాడికి ఆడుకోవడానికి ఎవరు ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఈవినింగ్ ఉంటారు, మళ్ళీ ఈవినింగ్ తర్వాత నేను బయటికి పంపించను, అందుకని వాడంతటా వాడు అలా ఆడుకుంటున్నాడు అనమాట. తర్వాత మేమైతే వ్యాలంటైన్స్ డే కోసం బాల్కనీలోకి వచ్చాము. బాల్కనీలో నేను ఇలా టేబుల్ ఇవన్నీ మేకోవర్ చేశాను కదా, బాల్కనీ మేకోవర్. అక్కడైతే ఇలా ఒక క్యాండిల్ పెట్టుకొని అండ్ ఒక స్టార్టర్ కార్ జ్యూస్ పెట్టుకొని చక్కగా మాట్లాడుతూ కేక్ కట్ చేసుకొని మేము టైం స్పెండ్ చేసామన్నమాట. 12 o'clock ఏం కాదు, ఎందుకంటే 12 వరకు ఇప్పుడు మెలకుగా ఉండట్లేదు అనమాట, అందుకని 9 o'clockకి కూర్చొని ఇంక స్పెండ్ చేసి ఇంక మేము పడుకుని పోయాము అనమాట. ఎందుకంటే 12 o'clockకి చేసేంత ఇది కాదనిపిస్తుంది నాకు వ్యాలంటైన్స్ డే. ఇది కూడా ఎందుకు చేసుకున్నామంటే మన కోసం ఒక మెమొరబుల్గా చేసుకుంటానికి ఇలాగా ఇది కూడా. సో ఇక్కడ కొంచెం ఫొటోస్ అవన్నీ తీసుకుంటున్నాను అనమాట. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి సీక్వెన్స్ డ్రెస్ అమెజాన్లో తీసుకున్నది, నేను షాపింగ్ హాల్లో పెట్టున్నాను కదా ఆల్రెడీ, సో అమెజాన్లో తీసుకున్నది అనమాట. అండ్ వ్యాలంటైన్స్ డే అయితే నేను మరీ అంత గొప్పగా చేసుకోవాలనుకోను, అండ్ ఆల్సో ఈరోజు అంత మనకి అంత మనకు అంత కరెక్ట్ కాదు అని కూడా అంటూ ఉంటారు, బట్ నేను మరీ అంత కంపల్సరీగా చేసుకోవాలని అయితే అనుకోను. చేసుకోవాలనిపిస్తే చేసుకుంటాం, లేదంటే లేదు, ఇట్ ఈస్ అప్ టు అస్ కదా, మన బట్టి ఉంటుంది కాబట్టి. సో అవతల పార్ట్నర్కి ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు అన్నట్టుగా. సో ఏముంది, మరి ఒక స్టార్టర్ ఏదో తెచ్చుకొని కూర్చొని సరదాగా మాట్లాడుకొని టైం స్పెండ్ చేయడానికి వ్యాలంటైన్స్ డేనే అక్కర్లేదు కదా. సో ఒక మెమరబుల్గా, ఎందుకంటే నేను పెళ్ళికి ముందు మా మ్యారేజ్ సెట్ అయ్యి మా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నేను వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేశాను. మా ఎంగేజ్మెంట్ వచ్చేసి February 6th అయింది. February 14th నేను వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేశాను అనమాట, ప్రవీణ్ కోసం గిఫ్ట్ కొని డెకరేట్ చేసి ఇవన్నీ కూడా. సో అలా గుర్తుండిపోయింది, అప్పటి నుంచి చిన్నదైనా ఇలా చేసుకుంటాం అనమాట, ఒక మెమరబుల్గా అది. అండ్ ఇలా కొంచెం ఈ డైరీ మిల్క్ సిల్క్ ఆల్మండ్ అయితే మాకు ఎంత పెద్ద మెమరీ తెలుసా. మాకు ప్రతి అకేషన్కి ప్రవీణ్ నాకు డైరీ మిల్క్ సిల్క్ కంపల్సరీ ఇస్తారు. నేను ఇన్ కేస్ అనకాపల్లి కొంచెం ఎక్కువ రోజులు వెళ్తున్నా సరే అలా అప్పుడు కూడా ఇస్తారు. కొంచెం మిట్టు ప్రెగ్నెన్సీ తెలిసినప్పుడు కానీ ప్రతి చిన్న అకేషన్కి డైరీ మిల్క్ అనేది ఉందన్నమాట మా మధ్యలో. సో అది ఇలా సింబల్ ఆఫ్ లవ్ లాగా మేము అనుకుంటాము. డైరీ మిల్క్ సిల్క్ ఇవ్వకపోతే ఏదో మర్చిపోయాము, ఏదో వెల్త్గా అనిపించేస్తుంది. డైరీ మిల్క్ సిల్క్ అనే కాదు కానీ అందరికీ ఏదో ఒక వస్తువు ఉంటుంది కదా, ఆ టైప్లో. అండ్ ఇక్కడైతే నేను ప్రవీణ్కి గిఫ్ట్ ఇచ్చేసాను, తనకి నేను అనుకున్న దానికి నచ్చుతుందో లేదో అని చెప్పేసి. అండ్ ఇది నేను ప్రైస్ చెప్పలేదు కదా, ఇది నాకు 2500 పడింది అనమాట. గ్రామ్స్ ఎన్ని గ్రామ్స్ అనేది నేను మర్చిపోయాను మళ్ళీ. 2500 అయింది.
వెండిది అలాగా కడియంలాగా ఉంటదనమాట. సో, చూడాలి నెక్స్ట్ ఇయర్ నేను ఇలాంటిది గోల్డ్ ఆర్ ఈ సంవత్సరం ప్రవీణ్ బర్త్‌డేకైనా గోల్డ్‌ది ఇలాంటిది చూడాలి. ఇలాంటిది కాదు కానీ నా దగ్గర కొన్ని డిజైన్స్ ఉన్నాయి ప్రవీణ్ కోసం ఈ చేతికి బ్రేస్లెట్ లాంటివి. అలాంటిది ప్లాన్ చేసుకుంటున్నాననమాట ఈ సంవత్సరం బర్త్‌డేకి. బట్ ఈసారి వాలంటైన్స్ డేకి మాత్రం ఇలాగా ప్లాన్ చేసుకున్నా. అండ్ ఇది కడియంలాగా ఉంటుంది, బాగుంటుంది జెంట్స్కి చేతికి. గాజులాగా ఉంటుంది, మీకు గాజులా కనిపిస్తుంది కానీ ఇది ఇలా చాలామంది యూజ్ చేస్తారు, గోల్డ్ యూజ్ చేస్తారు చాలామంది. ఇలా మా ఫ్యామిలీలో కూడా చాలామందికి ఉంది ఈ టైపు. సో డైలీ వేర్ కోసం ప్రవీణ్ అడుగుతున్నారు, ఇది అకేషనల్ పెట్టుకోవాలా డైలీ వేర్ పెట్టుకోవాలా అని. డైలీ వేర్ పెట్టుకోవడానికే చెయ్యి చాలా బోడిగా ఉంది నీకు అలాగా అని చెప్పేసి తీసుకున్నామంట. ప్రవీణ్కి చాలా బాగా నచ్చింది, ఆ ఫేస్లో ఎక్సైట్మెంట్ ఉంటేనే నచ్చింది. తెలుస్తుంది కదా. అండ్ ప్రవీణ్ ఈసారి నాకు గిఫ్ట్ ఏం ప్లాన్ చేసుకోలేదు, నేనే వద్దన్న ప్రతిసారి ఏంటి గిఫ్ట్ అది ఇది అని చెప్పేసి. అండ్ దట్టు తను కొన్న ఇవి ఓయ్ హ్యాపీలోని ఇలాంటి వాటిల్లోని కస్టమైజ్డ్ గిఫ్ట్స్ ఇవన్నీ అనుకున్నారనమాట. అస్సలు వద్దు, డబ్బులు అస్సలు వేస్ట్ అయ్యేది. వెండి కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ కిందే కాబట్టి నేను తీసుకున్నాను, మిగతా బొమ్మలు ఇవన్నీ నేను తీసుకోలేదనమాట. ఎందుకంటే ఇంకా ఆ పీరియడ్ దాటేసాము, ఆ బొమ్మలు అవన్నీ ఇచ్చుకునే పీరియడ్ దాటేసాము అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మా పెళ్ళయి 10 సంవత్సరాలలో అయిపోతుంది, ఇది 10th యానివర్సరీ అనమాట. సో నాకు కేక్ ఎంత బాగా నచ్చింది తెలుసా, ప్రవీణ్ కస్టమైజ్ చేయించారు 2 days ముందు ఆర్డర్ చేసి. రెడీమేడ్ కేక్ కాదు అది. నాకు అది చాలా అంటే చాలా బాగా నచ్చింది. కేకే పెద్ద సర్ప్రైజ్లా అనిపించింది అనమాట. చూసారా, అందుకే అంత ఎక్సైట్ అవుతున్నాను. ఆబ్వియస్లీ నేను పెద్దగా తిన్నానుకోండి, బట్ చూసేదానికి నాకు మంచి ఫీల్ వచ్చిందనమాట. వెంటనే చూసిన వెంటనే బాగా నచ్చింది. ఎరగదీసేసాను ఫోటోలు వీడియోలు అన్నీ కూడా ఈ కేక్తోని. సో బాగా నచ్చిందనమాట. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? కంపల్సరీ అని ఏం కాదు కానీ చేసుకుంటే ఓకే, చేసుకున్నామని షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో. అండ్ ఇది బ్రౌన్ బేర్ నుంచి తెప్పించారు. ఆ బ్రౌన్ బేర్ స్టిక్కర్ కూడా ఉంది చూసారా, చాక్లెట్ మీద ప్రింట్అవుట్ పెట్టించారు బ్రౌన్ బేర్ బేకింగ్ అని చెప్పేసి. సో బాగుంది కదా కేక్, రెడ్ అండ్ వైట్ కాంబినేషన్తో, నాకైతే సూపర్ నచ్చింది. అండ్ ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చారు. ఆబ్వియస్లీ ఇంక రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి. యానివర్సరీకి, బర్త్డేకి, ఇలా వ్యాలంటైన్స్ డేకి ఒక 3 సంవత్సరాల్లో 3 సార్లు రోజ్ ఫ్లవర్స్, డైరీ మిల్క్ సిల్క్ ఇలా ఉంటూనే ఉంటాయన్నమాట. సో అండ్ దాని తర్వాత మేము కేక్ కట్ చేసేస్తున్నాము. ఇంకా మిట్టు అయితే రాలేదు బాల్కనీలోకి, వచ్చాడు మధ్యలో కేక్ కట్ చేసిన తర్వాత వచ్చాడు, మళ్ళీ అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట. నేనైతే ఇంకా కేక్ కట్ చేసింది మాత్రమే ఇలా స్టాండ్ పెట్టి షూట్ చేశాను, మిగతావి ఇంకేం కూడా షూట్ చేయలే. మేము చాలాసేపు కూర్చొని మాట్లాడుకున్నాము, టైం స్పెండ్ చేసాము. ఇంకా నాకు కూడా నిద్ర స్లీపింగ్ టైం కాబట్టి అలా నిద్ర ఊపుతా ఉందనమాట. అందుకే ఇంక 12 o'clock పెట్టుకోకుండా ముందే కట్ చేసుకున్నాం అనమాట. అండ్ బాల్కనీ మేకోవర్ చేసిన తర్వాత ఇంతకు ముందు అయితే నేను కింద టేబుల్ తీసుకొచ్చి ఇవన్నీ చేసేదాన్ని కానీ, బట్ ఇలా అయితే ఇలా టేబుల్ అవన్నీ తీసుకోవడం వల్ల నాకు చాలా బాగా నచ్చింది. జస్ట్ టేబుల్ మేము ఏదైనా ఇలా కూర్చున్న తర్వాత లోపల పెట్టేస్తున్నాను, ఎందుకంటే వైట్ నేను ఆర్డర్ చేశాను అమెజాన్ నుంచి టేబుల్ సెట్, టూ చైర్స్ టేబుల్ సెట్ అనమాట. లాన్ ఫర్నిచర్ ఉంటుంది కదా అందులోని. ఇది తీసుకోవడం వల్ల మాకు బాగా నచ్చింది తెలుసు, ఇలా కూర్చోడానికి సరదాగా మాట్లాడుకోవడానికి. ఈవినింగ్ అయితే మేము పెద్దగా వెళ్ళము, టీ టైం కాఫీ టైం లాగా ఏముండదు, ఎందుకంటే ఇద్దరం పెద్దగా టీలు కాఫీలు తాగం కాబట్టి. నైట్ రిలాక్స్డ్గా భోజనం చేసిన తర్వాత కానీ ఇలా కూర్చోడానికి బాగుంటుంది, టైం స్పెండ్ చేయడానికి. అండ్ ఇలాంటివి ఏంటంటే కొంచెం మంచి ఇన్వెస్ట్మెంట్ అనమాట ఇలాంటి ఫర్నిచర్ అవిను. సో అది. అండ్ ఈరోజు కూడా చాలా చిన్న వీడియోనే పెట్టాను, ఎందుకంటే నిన్న వీడియోలో చెప్పాను కదా చాలా హడావిడి మీద ఉన్నాను ఫ్రెండ్స్. నేను ఏం చేస్తున్నాను, నాకు అసలు బుర్రేం పని చేయట్లేదని చెప్పి లగేజ్ సర్దుకొని ఇవన్నీ క్లీనింగ్లో చేసుకొని ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి. సో అదనమాట. అండ్ ఇక్కడైతే కేక్ అది కట్ చేసేసుకొని కొంచెం అలా ఆడుకుంటాం, మేము ఆడుకుంటా అలా చేస్తున్నాం అనమాట. కేక్ నాకు చాలా అంటే చిన్న టేస్ట్ పెట్టారు, చాలా బాగా నచ్చింది. డైట్లో ఉంటే ఇదే తలనొప్పి అసలు, ఏంటి కరెక్ట్గా తినలేము, మనస్ఫూర్తిగా తినలేము అసలు ఏం కూడా. బట్ నాకు అలవాటు అయిపోయింది, ఆల్మోస్ట్ 6 months దాటేస్తుంది నేనైతే డైట్ చేసి. అండ్ చాలామంది వెయిట్ గురించి కూడా అడుగుతున్నారు. నేను వెయిట్ వచ్చేసి 92.00 ఉన్నా, మొన్న 92 grams చూపించాను కదా, ఇప్పుడైతే 92 ఉన్నాను. మార్నింగ్ వాక్ అది చేసుకుంటున్నాను, ఇంక నేను పెద్దగా అప్డేట్ చేయట్లేదు. సో అదనమాట. చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేయండి, ఇన్ కేస్ మీకు వెయిట్ లాస్ రెసిపీస్ ఏం రెసిపీ కావాలనేది షేర్ చేయండి. నేను తిరుపతి నుంచి వచ్చాక మొత్తం మనం సూపర్గా వెయిట్ లాస్ వీడియోస్ చేసుకుందాం. నాకు తెలిసి నేను కొంచెం తిరుపతి వెళ్ళినప్పుడు నేను కొంచెం డైట్ ఫాలో అవ్వకపోవచ్చు, ఎందుకంటే మనం అక్కడ వెంగమాంబ అమ్మవారిది భోజనం తీసుకుంటాం, అన్నప్రసాదం దగ్గర భోజనం తింటాము. అండ్ ఆల్సో మనం ఇంకా తిరుపతిలో నార్మల్ ఏదైనా ట్రిప్ వెళ్ళినప్పుడు మనం ఆ సలాడ్స్ ఇవన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా. బట్ మనం తిరుపతిలో అన్నప్రసాదం ఎక్కువ తినాలని
చూస్తాం కాబట్టి ఇంకా వైబ్ వేరే ఉంటుంది తిరుపతిలోని. అండ్ నిన్న నేను అడిగాను చాలామందిని, ఎంతమంది వెళ్తున్నారు ఫ్రెండ్స్ రథసప్తమికి తిరుపతి ఎంతమంది వెళ్తున్నారని చెప్పేసి అడిగాను. బట్ ఎవరు కామెంట్ చేయలేదు. మేబీ ఎవరు వెళ్ళట్లేదేమో మన సబ్స్క్రైబర్స్ ఎవరు. నేనైతే ఇన్ కేస్ ఫోన్స్ అలౌ చేస్తే ఆ రథాలు ఇవన్నీ, ఆ లైటింగ్స్ కానీ, స్వాముల వారిని ఊరేగిస్తారు కదా, అదంతా కూడా షేర్ చేస్తాను. సో ట్రై చేస్తాను, ఎందుకంటే చాలా రష్ ఉంటుంది అంటున్నారు. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట. నేను ఎక్సైటింగ్ ఉన్నాను, భయం కూడా వేస్తుంది. ఎందుకంటే అంత రష్లో మిట్టును కట్టి పెట్టుకోవాలి, మళ్ళీ ఈ మాస్క్లు పెట్టుకోవాలి, అవి ఇవి అని చెప్పేసి కొంచెం టెన్షన్గానే ఉంది. అట్ ది సేమ్ టైం ఇలా కూడా ఉందన్నమాట. అండ్ మమ్మీ వాళ్ళు అండ్ అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉంటున్నారనమాట. సో ప్లాన్ లేదు యాక్చువల్గా, ముగ్గురం ఒకసారి ప్లాన్ లేదు. మామయ్య గారు వాళ్ళు రిజర్వేషన్ చేయించుకున్నట్టు మాకు తెలీదు, మమ్మీ వాళ్ళు చేయించుకున్నట్టు తెలుసు. కానీ దాని తర్వాత నాకు వెళ్ళాలనిపించి నేను అడిగాను అనమాట, ప్రవీణ్ మనం కూడా వెళ్దామా, నేను ఎప్పుడు ఇలా రథసప్తమి రోజు ఇలా అంటే ఒక అకేషన్ రోజు చూడలేదు కదా అని చెప్పేసి అందుకని చేయించుకున్నాము. అలా అన్ఎక్స్పెక్టెడ్గా ముగ్గురు ఒకసారి దర్శనం అది అయిందనమాట. సో ఇది ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తిరుపతి వీడియోస్ అయితే సూపర్గా షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారో కూడా చెప్పండి, ఓకేనా. అండ్ ఇక్కడైతే నేను ఏమన్నావో ఏం విన్నాను ఆ సాంగ్ పెట్టాను అనమాట. బాగుంది కదా. సో హ్యాపీ వ్యాలంటైన్స్ డే అందరికీ చెప్పకూడదు అనుకుంటా కదా, నేను అనుకుంటున్నా. బట్ అన్నీ విష్ చేస్తాం కాబట్టి ఇది కూడా విష్ చేసా అంతే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అండ్ రేపు సూపర్ బ్లాగ్తో కలుస్తా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మన ఛానల్ని 1 లైక్కి చాలా దగ్గరలో ఉంది. నేనైతే చాలా ఎక్సైటింగ్ ఉన్నాను అనమాట. ఆనందానికి అసలు అవధులు ఉండవు. 100K అయిన తర్వాత ఇంత ఆనందంగా ఉంటే ఆ సిల్వర్ ప్లే బటన్ వస్తే మాత్రం ఇంకా నాకు ఏడుపు వచ్చేస్తుందేమో, ఎందుకంటే ఇయర్స్ పట్టింది నాకు అది రీచ్ అవ్వడానికి. సో అదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండ్ టేక్ కేర్. హ్యావ్ ఎ గ్రేట్ డే. టాటా.